ఓన్లీ మ్యాథమెటిక్స్ చాలా ఎక్స్పర్టైజ్ ఉండే వాళ్ళకు అద్భుతమైన క్రీడా అవకాశాలు ఉండవు. వాళ్ళకి ఐఐటీ రాకపోవచ్చు, లేదా మంచి ర్యాంక్ రాకపోవచ్చు. అటువంటి వాళ్ళకు ఏమి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఇండియాలో, వాటి వివరాలు చెప్పారు. ప్యూర్ మ్యాథమెటిక్స్కి ఇండియాలో సిఎంఐ అని చెన్నై మ్యాథ్ ఇన్స్టిట్యూట్ ఉంది. అక్కడ మనం వేరే జేఈ ద్వారా వెళ్ళొచ్చు, తర్వాత లేకపోతే వాళ్ళు ఎంట్రన్స్ ఉంది కేవీపీవైపీ నుంచి, లేకపోతే ఒలింపియాడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు. జేఈ నుంచి కాదు, వాళ్ళు సెపరేట్ ఎంట్రన్స్ నుంచి చేయాలి. ఐఎస్ఐ క్యాల్కటా మెయిన్ క్యాంపస్ అయినా బెంగళూరు క్యాంపస్లో ఒక మ్యాథ్స్ యూజీ ప్రోగ్రామ్ ఉంది, అది ప్యూర్ మ్యాథ్స్. ఇప్పుడు ఐసర్లో ఉన్నాయి. ఐసర్ ఎక్కడ ఉంది సార్? మొహాలి, పూణే అండ్ కల్కట్టా మూడు వచ్చాయి. భువనేశ్వర్లో నైసర్ అని ఉండేది, ఎందుకంటే అది ఐసర్ కన్నా ముందే ఉండేది, అందుకు అది నేషనల్ అన్నారు, వీటిని ఇండియన్ అన్నారు. వాటిలో కూడా ప్యూర్ మ్యాథ్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. తర్వాత యూనివర్సిటీస్లో కూడా ఇప్పుడు సెయింట్ స్టీఫెన్స్ అని ఇండియాలో బెస్ట్ 3 year కాలేజ్ అని 4 year ఇప్పుడైంది. ఢిల్లీలో ఉండేది కదా సెయింట్ స్టీఫెన్స్లో, వాళ్ళు ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ అవన్నీ ఫేమస్ అయినా ఈవెన్ దేర్ ఫిజిక్స్ మ్యాథ్స్ కూడా దే ఆర్ వెరీ గుడ్ థింగ్. సో ఇన్ దర్ ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ ఇస్ వెరీ గుడ్. ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీస్లో కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు అశోక యూనివర్సిటీలోని వాళ్ళు బిగినింగ్లో వాళ్ళు ఆర్ట్స్ మొదలుపెట్టారు, కానీ ఇప్పుడు సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ కాకుండా మ్యాథ్స్ అన్నీ ఉన్నాయి. ఇండియాలో యుఎస్ యూనివర్సిటీస్ లాగే కొత్త కొన్ని యూనివర్సిటీస్ వచ్చాయి. దాంట్లో అశోక ద ఫస్ట్ యూనివర్సిటీ, అలాగా ఫస్ట్ మేజర్ వన్. ఫ్లేమ్ అని పూణే దగ్గర ఉన్నది, తర్వాత ఇప్పుడు క్రియా మన నెల్లూరు దగ్గర వచ్చింది, ఇక్కడ ప్లక్ష అని పంజాబ్లో వచ్చింది. ప్లక్షలో ప్యూర్ మ్యాథ్స్ కాకుండా దే కంబైన్ ఇట్ విత్ అదర్ థింగ్స్, మ్యాథ్స్ అండ్ ఎకనామిక్స్ ఉంది, ఏఐ అండ్ కంప్యూటింగ్ అలాంటివి కోర్సెస్ కూడా ఇన్నోవేటివ్ కోర్సెస్ ఉన్నాయి.